నమస్కారం సార్. నమస్కారం మా గవర్న మన వీక్షకులు కూడా నమస్కారం. ఇక్కడ అర్థమవుతుంది వైసీపీకి రాజకీయం చేయడమే మెయిన్ ఎజెండా అని. ఎందుకంటే అక్కడ వరద బాధితులు ఒక పక్క ఆకలితో సరైన వసతులు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే అక్కడికి వెళ్ళి కూడా నేను ఇది కట్టాను అది కట్టాను, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదు అని చెప్పి ఆయన ప్రచారం అయితే చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఇక్కడ కొన్ని కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అంటే ప్రతిపక్ష హోదా కావాలని అడగడం తెలుసు కానీ సాయం చేయడం తెలియదు అని చెప్పి చాలామంది కూడా కమెంట్స్ పెడుతున్న పరిస్థితి. మరి ఇలాంటి టైంలో కూడా ఆయన రాజకీయం చేయడాన్ని ఎలా చూడవచ్చు? అంటే ఆయన కృష్ణలంకే ఎందుకు వెళ్ళారు? మరి ఆ రిటైనింగ్ వాళ్ళు నేనే కట్టాను అని చెప్తున్నారు. మరి అది ఆయనే పూర్తి చేశారా? మీరేం చెప్తారు? ఇప్పుడు విజయవాడ నాకేం కొత్త కాదమ్మా. నేను విజయవాడలో 2 సార్లు ఉద్యోగం చేశాను. నేను ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కూడా అక్కడ చదివాను. నాకు చిరపరిచితమైన నగరం విజయవాడ. విజయవాడ నగరంలో వరదలు వచ్చినప్పుడు ఏ ప్రాంతాలకి ఎఫెక్ట్ అవుతాయి అనేది కూడా నాకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు బుడమేరు గత 5 సంవత్సరాల నుంచి దాన్ని సరైన మెయింటెనెన్స్ చేయకపోవటం వలన అది కృష్ణలోకి వెళ్ళి కలవకుండా దాన్ని అబ్స్ట్రక్షన్స్ వచ్చి వాళ్ళ గతంలో కూడా కొద్దిపాటి ముంపు వచ్చేది, కానీ ఈసారి తీవ్రంగా వచ్చింది. అబ్స్ట్రక్షన్స్ వాటిల్లో అడ్డం పడిన ఇవి కానీ పూడికలు తీగిపోవటం వల్ల జరిగిందని ఇవాళ అధికారులు చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన ఇది వర్షపాతం కూడా అధిక శాతం నమోదైంది. గతంలో గత 50 ఏళ్లలో కూడా ఇంత నమోదైన పరిస్థితి ఎప్పుడు లేదు. వర్షపాతం 26 సెంటీమీటర్లు 24 గంటల్లో కురిచింది. దాని మూలన ఏమైందంటే ఎక్కువ ఈ సింగ్ నగరు, కొత్తపేట, ఇవన్నీ పాత రాజేశ్వరి నగరు, కొత్త రాజేశ్వరిపేట ఇవన్నీ కూడా మునిగినాయి. ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు అంశం వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. అసలు ఇక్కడ వరద వచ్చి 80% ఆఫ్ విజయవాడ మునిగిపోతే వీటి బాధితుల గురించి ఆలోచించాలి, కానీ రిటైనింగ్ వాళ్ళు కొద్ది నెలల్లో కట్టింది అయితే కాదు. అది కొన్ని సంవత్సరాలు పట్టింది. అది రిటైనింగ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కట్టి 2019లో అప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఆ రోజు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కృష్ణలంకి వెళ్ళి వీళ్ళు ఆ గోడ మీద నిలబడి మాట్లాడారు. అప్పటికి రీటైనింగ్ వాల్ అయిపోయింది. వీళ్ళు వచ్చిన 4-5 నెలల్లోనే రీటైనింగ్ వాల్ కట్టడం సాధ్యం అవుతుందా? అసలు దానికి డిజైనింగ్ చేయటం కానీ, ఎస్టిమేషన్ వేయటం కానీ, టెండర్లు పిలవటం కానీ ఎంత టైం పడుతుంది? అప్పుడు కనీసం ఒక 3 ఏళ్ళ నుంచి జరిగితేనే కదా కృష్ణలంక అనేది. ఏదో కొద్ది మీటర్లు కాదు, కొన్ని కిలోమీటర్లు కట్టినా. అయితే ఈ టైంలో కట్టలేదని మనం అంటానికి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో దానికి సంబంధించి డిజైనింగ్ చేయించారు, ప్లానింగ్ చేయించారు, ఎస్టిమేషన్ చేయించారు, వర్క్ ఎగ్జిక్యూషన్ మొదలైంది. ఫినిషింగ్ ఈయన అన్నట్టు 2019 ప్రాంతంలో అయ్యింది. అంతే తప్ప మొత్తం వీళ్ళేం కట్టలేదు. ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారన్నది ఇప్పుడు సమస్య కాదు కదా. ఇప్పుడు వరద వచ్చింది. ఒక తెలంగాణలో మరి ఎందుకు మునిగిపోయినాయి? ఖమ్మం జిల్లాలో ఎందుకు మునిగిపోయింది? ఖమ్మం జిల్లాలో ఇవాళ మునేరు తీవ్రమైన, ఎప్పుడో గత 30 ఏళ్ల క్రితం వచ్చినంత ఉధృతిలో మళ్ళీ వచ్చి ఖమ్మం జిల్లాలో కూడా తీవ్రమైన నష్టం చేసింది. ఖమ్మం పట్టణంలో కూడా చేసింది. పాలేరు ఇవన్నీ కూడా ఖమ్మం జిల్లా నుంచి వచ్చి కృష్ణా జిల్లాలో కలుస్తాయి. ఇప్పుడు విజయవాడ దీని దగ్గర రామాపురం క్రాస్ రోడ్స్ దగ్గర, కోదాడ దగ్గర పాలేరు బ్రిడ్జ్ కూడా ఒకటి కుంగిపోయిందని చెప్తున్నారు. ఇవాళ విజయవాడ హైదరాబాద్ రాకపోకల్లో అంతరాయం కలగటానికి కారణం ఇప్పుడు మునేరు, కట్లేరు, వైరా అని 3 నదులు వస్తాయి. ఎక్కడికి? కేసర్ నుంచి వచ్చి వెళ్ళి కృష్ణలో కలుస్తాయి. అవి ఇవాళ ఐతవరం దగ్గర విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఓవర్ఫ్లో అయ్యి రోడ్డు కట్ అయిపోయింది. తర్వాత పాలేరు కూడా రివలెట్, ఇవన్నీ కూడా ఉపనదులు అనమాట. ఒక రకమైన పెద్ద వాగులు అని చెప్పొచ్చు. ఒక మోస్తరు నదులు ఇవి. చాలా తీవ్రమైన వరదలు వస్తాయి. రావటం కూడా ఉధృతంగా వస్తాయి, తగ్గేటప్పుడు కూడా అలాగే తగ్గుతాయి. దీనితోడు ఏమైందంటే ఖమ్మం జిల్లాలో పెద్ద పెద్ద చెరువులు కూడా తెగటం వలన ఈ ఉధృతి పెరిగింది. ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా నిన్న ఎంత రెస్క్యూ ఆపరేషన్ చేద్దామని కళ్ళ ముందల మనుషులు కొట్టుకుపోతున్నా కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే రెస్క్యూ హెలికాప్టర్స్ని పంపడానికి వాతావరణం అనుకూలించలా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ఫేస్ చేసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇట్లాంటి వాటిలో కొంత అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అందుబాటులో ఉన్న మెషినరీని ఇవాళ మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఎఫెక్టివ్గా జేసీబీని రంగంలోకి దించి ఆయన కూడా జేసీబీ ఎక్కి ఎంత రిమోట్ ప్లేసుల్లో ఎంత లోతు వరద ఉన్నా కూడా 5-6 ఫీట్లు ఉన్నా కూడా జేసీబీ వెళ్ళగలుగుతుంది. వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ చూస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాడు ఎక్కడెక్కడికి ఎట్లా తీసుకెళ్లాలని. ఇప్పుడు అట్లాగే ఈ ఫుడ్కి సంబంధించిన ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా ట్రాక్టర్స్ని దింపారు ఇప్పుడు రంగంలోకి. దానివల్ల ఈజీగా బైలైన్స్లో ఉన్న ఇళ్లలో కూడా పంపించగలుగుతారు. బోట్స్తో కొంతవరకు వెళ్తున్నారు, కానీ అదొక్కటే పరిష్కారం కాదు.
ప్రత్యామ్నాయంగా అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దాదాపు ఒక 2 లక్షల మందికి ఫుడ్ అందించడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. చిన్న చిన్న ఈ బోట్ల మీద ఇవి వరదల్లో ఉండాలని రక్షించడానికి ఎక్కువ పనికి వస్తాయి, కానీ ఫుడ్ సప్లై అంటే కొంచెం ఎక్కువ బరువుని తీసుకెళ్ళగలిగేటట్టు ఉండాలి. ఫుడ్ ప్యాకెట్స్ని, వాటర్ బాటిల్స్ని, పాలు, ఇలాంటి బ్రెడ్, ఇలాంటివన్నీ కూడా నెసెసిటీస్ తీసుకెళ్ళాలి. అట్లా ఇవాళ వాళ్ళు ఏంటంటే వాళ్ళ తండ్రి వర్ధంతి అవజేసుకుని అక్కడి నుంచి వస్తుంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి దేవినేని అవినాష్ నాయకత్వంలో కొంతమంది వెళ్ళి మీరు కట్టిన రీటైనింగ్ వాల్ మూలనే విజయవాడ బతికిందనేసి ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అది మీరు అన్నట్టు కృష్ణలంక వెళ్ళి నేను కట్టానని చెప్పుకుంటే కృష్ణలంక ప్రజలకు తెలుసు కదా, వాళ్ళు ఇప్పటి నుంచో దీనికోసం పోరాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత దీన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళు డిజైనింగ్ చేయటం, ప్లాన్ చేయటం, టెండర్లు పిలవటం జరిగింది. కాకపోతే ఆ కంటిన్యూషన్ ఆఫ్ వర్క్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫినిషింగ్ టచ్ అంటారు కదా, ఆ ఫినిషింగ్ టచ్ లాంటిది జరిగింది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళు కట్టారు, వీళ్ళు కట్టారు. ఇప్పుడు దాని కాదు కదా ఇష్యూ. కృష్ణలంకలో లేదు, అక్కడ కృష్ణలంకలో సమస్య లేదు. అక్కడికి వెళ్ళటం ఎందుకు? సమస్య ఉన్న దగ్గరికి వెళ్ళాలి. లేదు మనం వెళ్ళటం వలన యాక్చువల్గా ఈ యాక్టివిటీ దెబ్బతింటుంది అనుకుంటే దూరంగా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు గతంలో కూడా తను చెప్పాడు, నేను వెళ్తే కనుక మళ్ళీ సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని. అది నిజంగా ఒక రకంగా మంచి మాటే. ఇప్పుడు ఏదన్నా ఆయన కూడా ఒక పిలుపు ఇవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి, ఫుడ్ కానీ వీటి సప్లైలో వాళ్ళు కూడా చేయొచ్చు. ఆపద వచ్చినప్పుడు వాళ్ళు అనేది ఏం లేదు. ఇప్పుడు మనకి ఒక యుద్ధమే వచ్చింది శత్రు దేశంతో, అన్ని పార్టీలు ఏకమవుతాయి. అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అన్ని సంస్థలు, ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి. హోటల్స్ వాళ్ళు పాల్గొంటారు, విద్యా సంస్థలు పాల్గొంటున్నాయి, ఇప్పుడు కాలేజెస్, ఇలాంటి వాళ్ళు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా పాల్గొవచ్చు. ఇందులో తప్పే ఉంది? దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అని. ఇప్పుడు ఈ ప్రకృతి ఇలాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొవాల్సిందే. అది పిలిపివ్వాలి. ఆయన్ని వెళ్ళి స్వాగతించే కన్నా ఈ కార్యక్రమం ఇప్పుడు దేవినేని అవినాష్ గారికి విజయవాడ సిటీ కొత్త ఏం కాదు. ఇప్పుడు ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆయన అక్కడ కనుక కాన్సన్ట్రేట్ చేసి ఉండాల్సింది. వెళ్ళి ఆయన స్వాగతించి తీసుకొచ్చే బదులు అక్కడికి వచ్చిన ఆయన గన్నవరం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రాకపోడు. ఇప్పుడు ఆయన దేవినేని అవినాష్ చేయాల్సిన పని ఏంటంటే, ఆయన కూడా తనకుండా యువసేన ఉంది, ఆ యువసేనని ఇవాళ సేవా కార్యక్రమాల్లో నిమగ్నం చేసి ఉండాల్సింది. ఆయన కూడా కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు ఈయన తిరుగుతున్నాడు కదా ముఖ్యమంత్రి గారు, అట్లాగే కొన్ని ప్రాంతాల్లో అవినాష్ కూడా దిగి, ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి వర్ధంతిలో పాల్గొన్నందువల్ల ఇక్కడ పార్టీ స్తబ్దుగా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ స్వాగతాలు పలికి మేళతాళాలతో తీసుకొచ్చే సందర్భం కాదు ఇది. విజయవాడ మొత్తం తల్లడిల్లిపోతుంది. అన్ని ప్రాంతాల ప్రజలు, దాదాపు 80% ప్రాంతం జలమయమైంది. అది కేవలం ఎవరో ప్రభుత్వం చేసిన తప్పులని అంటానికి వీల్లేదు. వర్షం కూడా చాలా తీవ్రంగా వచ్చింది, వరద కూడా పెద్దగా వచ్చింది ఈసారి. గతంలో 2009లో వచ్చినంత వర్షం 10 లక్షల క్యూసెక్ల ఇది డిశ్చార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. మరి ఇంకా కొంత పెరిగినా కూడా పెరగవచ్చు. ఖమ్మంలో కనుక ఉధృతి తగ్గితే వరద ఖమ్మం మీద ఆధారపడి ఉంది ఎక్కువగా. ఇప్పుడు ఖమ్మం నుంచి ఎక్కువ కట్లేరు, మునేరు, వైరా ద్వారా వస్తున్నాయి. అట్లాగే పాలేరు కూడా కొంత, నాగార్జున సాగర్ నుంచి వచ్చేది ఉంది, పులిచింతల, శ్రీశైలం, ఇవన్నీ కూడా గేట్లు ఎత్తేసారు, అన్ని గేట్లు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రకాశం బ్యారేజ్కి పెద్ద రిజర్వాయర్ కెపాసిటీ లేదు, నీటి నిల్వ సామర్థ్యం. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఏదైతే ఉందో అది కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి, అంటే పాత పట్టణాల ఎక్కడెక్కడో కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి ఇంకా సహాయక చర్యలు మార్నింగ్కి అందలేదు. అయితే వాళ్ళని అంటే ఇంకా రెచ్చగొట్టి వాళ్ళ నుంచి నెగిటివ్గా మాట్లాడే విధంగా ప్రోత్సహిస్తుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే రాత్రికి రాత్రే చంద్రబాబు రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆయన గ్రౌండ్లో ఉండి పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పటికే కేంద్రంతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే పవర్ బోర్డ్స్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఎక్కడో అందని వాళ్ళని, అంటే ఇప్పటి వరకు అలాంటి వాళ్ళని రెచ్చగొట్టి, అంటే ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది ఈ టైంలో. సో ఇట్లా పాటించాలి, ఇప్పుడు ప్రజలు పాటించాలి. ఎందుకంటే ఇది ఊహించిన ఉపద్రవం. ఎవరు కూడా ఇంత స్థాయిలో వస్తానుకోరు. ఏదన్నా వస్తే బుడమేరు గతంలో పొంగిన టైంలో ఆ పక్కన 1 కిలోమీటర్ రేడియస్లో ఎఫెక్ట్ చేసేది, కానీ ఇంత విస్తీర్ణంలోకి నీళ్లు రావటం అనేది ఎరగం. ఇప్పుడు కొత్తపేటలో ఉన్న విజయ డైరీకి కూడా 70 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు. ఆ నీళ్ళన్నీ మునిగిపోవటం, కరెంట్ లేకపోవటం వలన వాళ్ళ దగ్గర ఉండే స్టోరేజ్లో ఉండే స్టాక్ అంతా చెడిపోయింది. అంతా ఇక నీటి పాలు అవ్వాల్సిందే.
అట్లా చాలా ఊహించని నష్టాలు జరిగినాయి. వీళ్ళు మీరు అన్నట్టు క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలతో మమేకం అయ్యి చేయాలి, కానీ ఇప్పుడు ఈ గోడ నే కట్టానా ఆ గోడ నువ్వు కట్టావా అనేది కాదు ఇక్కడ ప్రచారం చేసుకోవాల్సింది. తర్వాత వెళ్ళి స్వాగతం పలికి విజయవాడ నుంచి తీసుకొచ్చి ఆ రీటైనింగ్ వాల్ ఎక్కించి ఇది ఈయనే కట్టాడు అని. ఎవరు కట్టారనేది కృష్ణా లంక ప్రజలకు తెలియదా? వాళ్ళు చూడలేదా ఎవరు కట్టింది, ఎవరు ప్లాన్ చేసింది నువ్వు? కాబట్టి ఇది బయట ప్రచారం, ఇతర రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరన్నా అనుకుంటారు, కానీ కృష్ణలంకలో కానీ విజయవాడలో కానీ ఎప్పుడు అది పునాది వేశారు, ఎప్పుడు నుంచి కట్టారు, ఎప్పుడు పూర్తి అయింది అనేది అందరికీ తెలుసు. ఇది అపరిపక్వతగా ఉండే నాయకులు చేసే పనులు. కానీ ఇలాంటప్పుడు ముందు మీరు అన్నట్టు ఎవరైనా సరే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, తర్వాత మంచి చెడు విమర్శించుకోవచ్చు. కానీ ఇది సందర్భం కాదు మేము కట్టామని బాజా మోగించుకోవటానికి కానీ అవతల ఆయన విఫలమయ్యాడని విమర్శిస్తాను. కానీ ఎవరు చేయాల్సిన సహాయం వాళ్ళు చేసిన తర్వాత అంతా కనుక అందరూ ఆపద నుంచి బయటపడ్డ తర్వాత చర్చించుకోవచ్చు ఎవరి వైఫల్యాలు ఏమిటి, ఎవరి విజయాలు ఏంటి అనేది. కానీ ఇదైతే సందర్భం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులకు కూడా.